చికెన్ కర్రీ తయారు చేసే విధానం: ముందు ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అల్లం, ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగడానికి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్టులో వాటర్ వేసుకొని కలుపుకొని పోసుకోవాలి. అందులో అలా పోసుకోవడం వలన చాలా టేస్టీగా అవుతుంది చికెన్ కర్రీ. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అది చాలా మగ్గాక అందులో చికెన్ మసాలా, రుచికి సరిపడా కారం వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిపేసి దాన్ని మధ్య మధ్యలో పక్కన పెట్టేసుకొని గ్యాస్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అలా ఉడికించుకోవడం వలన గ్రేవీ వస్తుంది. అందులో వాటర్ పోయని అవసరం లేదు. ఉల్లిపాయల గ్రేవీ తోనే అందులో ఉడుకుతుంది చికెన్. అలా మధ్య మధ్యలో కలుపుతుంటూ కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వలన చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది.